చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చేపలను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే. చేపలను తినడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అయితే చేపలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా చేపలు తినడం వల్ల కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి చేపలు తింటే ఎలాంటి వ్యాధుల బారిన పడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేపలు తినడం మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం పలు రకాల సమస్యలు వస్తాయట. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా నీరు బాగా కలుషితమవుతున్నాయి. నదులు, చెరువులు, చివరికి సముద్రాల్లోని నీరు కూడా కలుషితమవుతున్నాయి. అలా చేపల కడుపులోకి పాదరసం, ఇతర రసాయనాలు ఇమిడిపోయి ఉంటాయి. అలా అవి ఉన్న క్రమంలోనే మనం మన కడుపులోకి ఆహార పదార్థంగా పంపిస్తుంటాం. దాంతో ఇంకా ఎక్కువ ఇబ్బందులు తలెత్తవచ్చు. చేపల వలన ముఖ్యంగా మెదడుపైన ప్రభావం పడుతుంది. మెదడుపైన, మానవుడి నాడీ వ్యవస్థపైన ఈ వ్యాధుల బారిన చూపుతాయి. ఈ నేపథ్యంలోనే చేపలను తీసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. చేపలు అతిగా తినడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లిమిట్ గానే చేపలను తీసుకోవాలి. చేపలు అతిగా తీసుకోవడం వల్ల గర్భిణీలపైన తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. గర్భిణీలు చేపలు తీసుకుంటే కనుక అది తల్లి, బిడ్డ ఇద్దరిపైన ప్రభావం చూపుతుంది. చేపలు ఎక్కువగా తినేవారిలో శరీరంలో రకరకాల మార్పులు జరిగి వారు క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి.